హలో హాయ్ అండి రైతులందరికీ నా ఛానల్ నేను మీ భాస్కర్ నాయుడు. అయితే మన టాపిక్ ఏంటంటే చాలా చోట్ల మన కర్నూలు జిల్లా సరౌండింగ్ లో ఆల్మోస్ట్ కొంతమంది పత్తి విత్తనాలు అయితే నాటుకోవడం జరిగింది. నాటుకున్న తర్వాత కూడా వాళ్ళకి వచ్చిన సమస్య ఏంటంటే మా పొలంలో నాటుకున్న తర్వాత 3-4 డేస్ కల్లా మంచి జర్మినేషన్ వచ్చినాయి, సీడ్ మంచి బాగానే ఉన్నాయి అన్నారు. మళ్ళా 10-15 రోజుల కల్లా కొంతమందికి ఎర్ర తెగులు మాదిరిగా వస్తుంది, ఇది ఎర్ర తెగుల సీడ్ ప్రాబ్లమా, ఎండిపోతున్నాయన్నా మొక్కలు, ఇలా జరుగుతుందన్నా అని కొంతమంది నుంచి మన కాల్స్ అయితే రావడం జరిగింది. అలాంటి సమస్యలు లేకుండా ఎక్కడి నుంచి అంటారా, కోడుమూరు కానీ ఇక్కడ ఆదోని సరౌండింగ్స్ నుంచి కొన్ని ఏరియాలో, చుట్టుముట్టు ఏరియాల్లో, మనకి కర్నూలు జిల్లాలో మన ఎమ్మెగ్నూరు కానీ ఇక్కడ కొన్ని ఏరియాల్లో నాటుకున్నారు. కొంతమంది మాత్రం ఈ ఇబ్బంది అయితే పడుతున్నారు. నల్ల రేగడి వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు, ఎర్ర నెల వాళ్ళు ఇంకా కొద్దిగా ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. అది ఎర్ర తెగులు అయితే కాదు, మొక్కకి కావాల్సిన బలము తీసుకోలేకపోతుంది. ఎందుకంటారా, అధిక ఎండ వల్ల. ఎందుకంటే వర్షాలు పడే టైం కూడా కాదు ఇది. ఇంకా మే నెల 16వ తేదీలో ఉన్నాం. ఆల్మోస్ట్ పడితే అటు ఇటు వర్షాలు అయితే పడచ్చండి. ఎందుకంటావా, సేద్యాలు చేసుకోవడానికి అయితే కొద్దిగా వర్షాలు అయితే పడతాయి, లేదని చెప్పను నేను. కానీ ఈ టైం అయినా మనకి ఇంకా ఎండ ఉధృతి పెరుగుతా ఉంది, ఎక్కడ తగ్గట్లేదు. కాబట్టి ఇటువంటి టైంలో రైతుకు వచ్చిన సమస్య ఏంటంటే, ఈ ఎండ ఉధృతి వేడి ఎక్కువైపోయింది. ఈ రోజు వాటర్ పెడితే మళ్ళీ సాయంత్రం కల్లా ఆరిపోవడం, మళ్ళీ రేపు వాటర్ పెట్టాలంటే కొంతమందికి ఇబ్బంది ఉండొచ్చు, కొంతమందికి మంచి వాటర్ ఉండొచ్చు, అనుకూలం ఉన్న వాళ్ళకి అనుకూలం ఉన్నట్టుగా నడుస్తూ ఉండొచ్చు. అయితే రైతన్నలు చేయాల్సింది ఏంటంటే, ఇటువంటి టైంలో బాగా గుర్తుపెట్టుకోండి, బండ గుర్తిది మాత్రం ఫర్టిలైజర్ మాత్రం చల్లకండి. ఖచ్చితంగా దయచేసి ఎరువులు మాత్రం చల్లకండి. ఎందుకంటారా, ఇప్పుడున్న వేడి పరిస్థితుల్లో మీరు ఎరువులు వేసుకోవడం వల్ల అదేం తీసుకోదు మొక్క. ఖచ్చితంగా చెప్తున్నా, మొక్క తీసుకోలేదు కాబట్టి తొందరపడి మీరు అలాంటి పనులు ఏం చేసుకోవద్దండి. ఇంకా ఉధృతి వేడి ఎక్కువైపోతుంది, మొక్కకు కూడా వేరు వ్యవస్థ ఇంకా బలపడి ఉండదు. కాబట్టి 20 రోజుల కల్లా కొంతమంది చల్తా ఉన్నారు, 15 రోజులు కూడా చల్తా ఉన్నారు. అలాంటి పనులు అసలు చేయకండి దయచేసి. ఎందుకు చేయొద్దంటానా, ఇది మీరు ఆల్మోస్ట్ మొక్క పైన స్ప్రే చేసుకునే విధంగా ప్లాన్ చేసుకోండి. మొక్క పైన ఎందుకంటానా 319 కానీ, లేదా 13-045 కానీ, లేదా బయోవిటా కానీ, లేదంటే అగ్రోమిన్ మ్యాక్స్ కానీ, ఇవన్నీ మీకు నీట్ గా క్లియర్ గా తెలిసినవే. సరే, మీకు దోమపోటు ఉంది సమస్య, ఏదైనా చిన్న చిన్న సమస్య అంట, సపోజ్ కి అది ఎర్ర తెగులు అయితే కాదు, దోమలు అనేది పక్కన పడేద్దాం, తర్వాత మాట్లాడదాం దాన్ని. ఇప్పుడు మొక్క ఎందుకు ఎర్రగా అవుతుంది, తొందరగా ఎందుకు డెవలప్ కాలేకపోతుంది అంటే, మొక్కకి కావాల్సిన బలం తీసుకోలేకపోతుంది. అయితే మనం వేరు దగ్గర పెట్టి మందులు వేస్తే లేస్తుంది అనే విషయానికి వస్తే అది ఆల్మోస్ట్ కొంచెం అంత సక్సెస్ అయితే అవ్వదండి. అలాంటి దానికి మీరు చేయాల్సిన చిన్న పని 13-045 కానీ, 319 బయోవిటా కలిపి కానీ, లేదా 13-045 లేదా మ్యాక్స్, ఇట్లా డిఫరెంట్ న్యూట్రియన్స్ పరంగా మాత్రం మీరు ప్లాన్ చేసుకుంటే మొక్కకి కావాల్సింది డైరెక్ట్ గా మీరు న్యూట్రియన్స్ అందిస్తారు. కాబట్టి కొంచెం ఎర్ర తెగులు రాకుండా మొక్కకి కావాల్సిన బలాన్ని తీసుకొని, మొక్కకు అనేది ఇమ్యూనిటీ పవర్ పుంజుకున్న తర్వాత మొక్కకు కూడా ఎర్ర తెగులు వచ్చే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటది. అర్థమైంది అనుకుంటున్నా. రైతన్నలు ఎక్కడ తప్పు చేయకండి. అది ఎర్ర తెగులు అయితే కాదు, సీడ్ ప్రాబ్లము కాదు, జర్మినేషన్ మంచిగానే వచ్చింది. కొంతమంది అలాంటి ఇబ్బంది కూడా పడతా ఉన్నారు. మనకు వచ్చిన కాల్స్ లో కొన్ని గమనించిన తర్వాత నేను ఈ వీడియో చేయడం జరిగింది. ఎటువంటి ప్రాబ్లం లేదండి, ఓన్లీ మనకు వచ్చిన సమస్యల్లో ఈ ఎండల వల్లే. కాబట్టి దాన్ని నివారించుకోవడానికి మాత్రం బెస్ట్ మార్గం మీరు ఎరువులు చల్లుకోకుండా పైన న్యూట్రియన్స్ ఇచ్చేటట్టు చూసుకోండి, మంచి సక్సెస్ అవుతారు. ఇదేనండి వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ.